ఇద్దరు జాయిన్ అవుతూ ఉంటారు. ముందుగా మరి ఈ బీసీ రిజర్వేషన్ బిల్లు 42% మరి క్యాబినెట్ ఆమోదం పొందింది. దీంట్లో మరి ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో దీనిపైన తీర్మానం చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపించారు. సో ఈ అంశంలో మరొకసారి కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం కావచ్చు. మరి ఇటు బీజేపీ బీఆర్ఎస్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే అంశంలో మరి బీఆర్ఎస్ ఒక మాట మాట్లాడుతుంది, బీజేపీ ఒక మాట మాట్లాడుతుంది. సో మొత్తానికి 42% రిజర్వేషన్ బీసీలకు సంబంధించిన అంశంలో బీసీల్లో కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతుంది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ మరి 2 సార్లు ఒకసారి రాష్ట్రపతి వద్దకు ఇదివరకే బిల్లు పంపించారు, మరొకసారి ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈ అనుమానాలకు తావిస్తుంది. మరి ఇక నిన్న మొన్న ఈ 42% సంబంధించిన క్యాబినెట్ ఆమోదంపై ముందుగా మరి బీఆర్ఎస్ నాయకులు ఏమన్నారు, తర్వాత బీజేపీ నాయకులు ఏమన్నారు, తర్వాత టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఏం మాట్లాడారో ఒకసారి ముందుగా చూద్దాం. డిబేట్లోకి వెళ్ళే ముందు మహేష్ కుమార్ గౌడ్ బయట చూద్దాం. ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆవిడ రంగులు పూసుకొని తీర్మార్ డ్యాన్సులు చేస్తూ ఉంది. ప్రజలు టీవీ చూసినంత నవ్వుకుంటూ ఉన్నారు. రంగులు వేషాలు మార్చుకున్నంత మాత్రాన పిల్లి పులిగా మారుతుంది అనుకుంటే అది అవివేకం అవుతుంది. లిక్కర్ స్కామ్లో రాష్ట్రానికి తలవంపు తెచ్చిన కవిత భగీరథ ప్రయత్నం చేసినా ప్రజలు ఆమెను పట్టించుకోరు. తెలంగాణ రాష్ట్రం వచ్చినా సామాజిక తెలంగాణ రాలేదని చెప్పిన కల్వకుంట కవిత మరి బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు ఎందుకు స్పందించలే? ఇవాళ బీఆర్ఎస్ వల్ల సామాజిక రాలేదని ఒప్పుకున్న ఆవిడ మరి బీఆర్ఎస్ వల్ల వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు రాజీనామా చేయట్లే? బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు రాజీనామా చేయట్లే? అలా చేస్తుంటే కనీసం కొంత నమ్మేవారేమో. అది చేయకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాలని కొంత కలర్ పూసుకొని నా వల్లే వచ్చింది. అరే విచిత్రమైన సంఘటన, నా వల్లే వచ్చింది, మేము చేసే ఉద్యమం. అసలు మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ రూపకల్పన చేస్తున్నప్పుడు కవిత గారు జైల్లో ఉన్నారు. మరి ఆవిడెప్పుడు ఉద్యమం చేసే, ఆవిడ ఉద్యమం వల్ల ఇది ఎక్కడికి వచ్చే? ఇందుకు ఇంత చిన్న చేష్టలతో ప్రజలతో చులకన అవుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ముమ్మాటి కాంగ్రెస్ పార్టీ ఎజెండా. మొన్న ఆవిడ మేము ఆర్డినెన్స్ తీసుకొస్తే ఇక మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షులుగా కవిత ఏదైతే మరి మా పోరాటం ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం 42%కి సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలపడం ఇది మా విజయం అని చెప్పుకున్న తర్వాత మరి టీపీసీసీ అధ్యక్షులు స్పందించారు. సో దీనిపైన మరొకసారి బీఆర్ఎస్ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి శ్రీనివాస్ గౌడ్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పొలిటికల్ పదవులు ఇస్తే 1000 రావచ్చు మొత్తం కలుపుకుంటే, కానీ అలా లక్షల మందికి లాభం పడుతుంది. విద్యార్థులకు డాక్టర్లు అవుతారు మీరు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం, ఇంజనీర్లు అవుతారు, పీజీలలో అడ్మిషన్లు వస్తాయి, యూనివర్సిటీలలో ఉద్యోగాలు వస్తాయి. లక్షల మందికి ఉపయోగపడేటువంటిది ఆర్డినెన్స్ లేకుండా లక్షల మందికి ఉపయోగపడేది మీరు ఇచ్చిన మాట ప్రకారం ఉపయోగపడేది జియో ఇవ్వకుండా ఓన్లీ పొలిటికల్ జియో ఇచ్చి చేతులు దులుపుకుంటారంటే అనుమానం రాబడి ఏమొస్తుంది? మేము చెప్పేది అవగాహన లేకుండా మాట్లాడుతున్నామా, అవగాహన ఉన్నతోనే మాట్లాడుతున్నామా? ఒకసారి మీరే ఆలోచన చేయాలి. దయచేసి మీరేం మాట్లాడుతున్నారు, మీరేం మాట్లాడితే ఒకసారి మళ్ళీ వినండి. ఎవరైనా కానీ మీరు మాట్లాడిన తప్పు అని చెప్పి ఏ న్యాయ కోవిడ్ చెప్తో చెప్పండి. ఇవాళ జడ్జిలు కూడా చెప్తున్నారు, రిటైర్డ్ జడ్జి న్యాయ కోవిడ్లు కూడా ఇది తప్పు అని. దయచేసి ఇమ్మీడియట్గా 2 ఎడ్యుకేషన్లో ప్లస్ ఎంప్లాయ్మెంట్లో 2 కూడా ఇమ్మీడియట్గా పాస్ చేయాలని చెప్పారు. ఇక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరి దీని పట్ల పొలిటికల్ జీవో ఇది మాత్రమే, దీంట్లో విద్యా ఉద్యోగ అవకాశాల విషయంలో మరి ఆర్డినెన్స్ కూడా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. మరొకసారి ఇక బీజేపీ జాతీయ నాయకులు లక్ష్మణ్ కూడా మాట్లాడారు, ఆయన బయట కూడా చూద్దాం. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు కోసమై పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ ద్వారా అమలు చేస్తామని చెప్పి మంత్రివర్గంలో తీర్మానం చేయడము, మరొకసారి బీసీలను వంచేదానికి
మోసం చేసేదానికి తీసుకున్నటువంటి చర్యగానే రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నప్పటికీ ఆ బిల్లు పట్ల ఇంకా ఏమీ తేల్చకముందే ఈ ఆర్డినెన్స్ తీసుకురావడంలో మతలబేమిటి? ఒకసారి మరిగా చూసాం కదా, బీసీ రిజర్వేషన్ బిల్లుకు సంబంధించిన అంశంలో 42% అమలు చేసి తీరుతామని చెప్పి కాంగ్రెస్ క్యాబినెట్ తీర్మానం చేసింది. గతంలో కూడా ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తీర్మానంకు సంబంధించి రాష్ట్రపతి వద్దకు కూడా పంపడం జరిగింది. సో మొత్తానికి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సమరం అయితే మొదలైంది. దీంట్లో మరి గత ఫిబ్రవరిలో ఏదైతే వారి సర్పంచులు కావచ్చు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల పదవీ కాలం ముగిసిపోయింది. ఇక మరి 1.5 ఏళ్ల అవుతున్నా కానీ ఆ ఎన్నికల విషయంలో మరి అది పోస్ట్ పోన్ వస్తుంది. గతంలో ఒకసారి లోక్సభ ఎన్నికలు కావచ్చు, తర్వాత మరి కొన్ని ఎన్నికలు రావడంతో మొత్తానికైతే అది పెండింగ్లో పడుతుంది. మరి మాది ప్రజాప్రభుత్వం, మేము ప్రజాపాలన చేస్తున్నాం అని చెప్తున్న రేవంత్ సర్కార్ అయితే దీని మీద తాజాగా కసరత్తు చేస్తోంది. ఇటీవలే హైకోర్టు కూడా మరి ఇటు ఎలక్షన్ కమిషన్ కావచ్చు, తర్వాత ప్రభుత్వాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు నిర్వహించట్లేదు, 1.5 ఏళ్ల పాలన